బయట ఫుడ్ అంటే చాలు చాలా మందికి నోరు ఊరుతుంది. టేబుల్ రిజర్వ్ చేసుకుని మరీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి లాగించేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది బిర్యానీలని కాదు, రోగాల్ని. డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటోంది చావుని. ఫేమస్ రెస్టారెంట్లు అయితే ఏకంగా మోక్షాన్నే ప్రదర్శిస్తున్నాయి. మండీలు, హోటళ్లు, రోడ్ సైడ్ బిర్యానీ సెంటర్లు ఇవన్నీ చావును పరిచయం చేస్తున్న కేంద్రాలే. ఎనీ డౌట్? అయితే ఈ స్టోరీ చూడండి. రెస్టారెంట్స్ కి వెళ్తే రెస్ట్ ఇన్ పీసే. మండీలు కావవి మోక్షానికి దారులు. హోటల్లా అవి హాస్పిటల్ బిల్ కట్టించే కేంద్రాలు. తినకుంటే పోరు, తింటేనే పోతారు. జాగ్రత్త. ఒక్క చుక్కే కదా, ఏముందిలే అని నాలుకపై విషం వేసుకుంటారా ఎవరైనా? ఒక్క పూటే కదా అని హోటళ్లలో, మండీల్లో తింటున్నారెందుకు మరి? ఓహో, ఇప్పటివరకు ఏం కాలేదు కదా అనే ధైర్యమా? అదే ధైర్యంతో అప్పుడప్పుడే కదా అనే ధీమాతో హోటళ్లలో అడుగు పెడితే అట్నుంచి అటే 108కు కాల్ చేయాల్సి వస్తుంది. పెళ్లి రోజు కదా అని ఓ జంట పిల్లల్ని తీసుకుని మండీ రెస్టారెంట్కి వెళ్ళింది. బిల్లు 1000 అయింది. కానీ ఆ కుటుంబం ఇంటికి రావడానికి 1,00,000 రూపాయల హాస్పిటల్ బిల్ కట్టాల్సి వచ్చింది. కడుపులో నొప్పి జస్ట్ వాంతులతో ఆగిపోలేదు, రక్తం కక్కుకున్నారు. ఫ్యామిలీకి ఫ్యామిలీ ఐసీయూలో చేరింది. అసలు ఇలాంటి ఫుడ్ తిని డైరెక్ట్ గా కాటికి వెళ్లిన సంఘటనలు బోలెడు. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు మనకు జరగలేదు కదా అని, అప్పుడప్పుడే కదా అని ఇప్పుడు కూడా హోటల్స్ కు వెళ్తారా? అయితే ఇంకొన్ని పచ్చి నిజాలు చెప్తున్నాం, వినండి. అందరికీ ఓ అపోహ, మంచి పేరున్న హోటళ్లలో అంత కల్తీ జరగదని. బాగా డబ్బున్నోళ్లు సైతం తినడానికి వెళ్తారు కదా అని అందరూ అవే ఫాలో అవుతారు. నిన్నగాక మొన్నే బయటపడిందంటే వీళ్ళిలా చేస్తారని ఊహించని పేరున్న హోటల్స్ కూడా చాలా గలీజ్గా వండుతున్నాయట. ఆ హోటళ్ల కిచెన్లో అడుగు పెడితే రైతు బజార్లో కుళ్ళిపోయినవి పడేసిన వాటి మధ్యగాని నడుస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగిందట అధికారులకు. రైతు బజార్ అంటే గుర్తొచ్చింది. మీరెప్పుడైనా కూరగాయల షాప్కో, రైతు బజార్కో వెళ్లి పాడైపోయేంత వరకు ఉంచి పారేసే బదులు కొనడానికి వచ్చే వారికి 4 కాయలు ఎక్కువ ఇవ్వొచ్చు కదా అని అన్నారనుకోండి, భలే వాడివే, పాడైపోయిన కూరగాయలను హోటళ్లకు అమ్ముకుంటాం అని చెప్తారు. కావాలంటే అడిగి చూడండి. అలా పాడైపోయిన కూరగాయల్లోంచి అప్పుడప్పుడే కుళ్ళుతున్న కూరగాయలను ఏరి మరీ వండుతున్నాయి హోటళ్లు. ఇక మాంసం గురించి చెప్పనక్కర్లేదు. రోడ్డుపై కుక్కో, పిల్లో చనిపోతే వాటిపై తెల్లటి పురుగులు తిరుగుతూ ఆ కళేబరాన్ని తింటుంటాయి చూసారా? అలాంటి సీన్లే హోటళ్ల వంటగదిలో కనిపిస్తున్నాయి. తెల్లటి పురుగులు పట్టిన మాంసాన్ని శుభ్రంగా కడిగి ఫ్రీజర్లో పెడతారు. ఈ మధ్య మరో టెక్నిక్ నేర్చుకున్నారు. సగం ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్ ఆర్డర్ చేయగానే సగం ఉడికిన దాన్ని పూర్తిగా ఉడికించి వడ్డించేస్తున్నారట. ఇంకో దరిద్రం గురించి కూడా చెప్పుకోవాలి. వేరే వాళ్లు తినగా మిగిలిన మాంసం ముక్కలు, లెగ్ పీసులు ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా సేకరించి పక్క టేబుల్లో కూర్చునే కస్టమర్లకు వడ్డిస్తున్నారట. ఈ దారుణం కూడా రీసెంట్ గానే బయటపడింది. గుండెల నిండా భక్తి నింపుకొని నిత్యం గుడికి వెళ్తే మోక్షం వస్తుందో రాదో గాని, అప్పుడప్పుడు మండీలు, రెస్టారెంట్లకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. అప్పుడప్పుడు హోటళ్లకు వెళ్లే వాళ్లు ఆఖరి కోరికలు తీర్చుకొని వీలునామాలు గట్రా పూర్తి చేసుకుంటే మంచిదేమో. సేఫ్ గా బయటికొస్తే లక్కీ ఫెలోస్, లేదంటే లేట్ ఫెలోస్. హైదరాబాద్లో 3-4 రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలకు కూడా వెళ్తున్నారు. హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, హన్మకొండ సిటీల్లోనూ
రెస్టారెంట్లపై దాడులు చేశారు. అక్కడ కూడా ఇవే దారుణాలు. ఎప్పుడో కొని ఫ్రిడ్జ్లో దాచిన చికెన్లు, మటన్ను, పేరుకే యెల్లో కవర్లో కనిపించే పసుపు, పాడైపోయిన దినుసులతో చేసిన మసాలాలు, బూజు పట్టిన పప్పులు, జీడిపప్పులు, పడేయడానికి పక్కన పడేశారేమో అనిపించే కూరగాయలు, తనిఖీ చేసిన ప్రతి రెస్టారెంట్ గదిలో కనిపించిన దృశ్యాలివి. అబ్బో, ఇక ఆ నూనెలైతే వాటిని మంచి నూనె అనొద్దేమో. ఎన్నిసార్లు మరిగించి ఏవేవి వేయించారో లెక్కేలేదు. ఎక్కడో హైదరాబాద్లో జరుగుతున్నాయి గాని ఖమ్మం, వరంగల్ లాంటి సిటీల్లో జరగట్లేదు అనే భ్రమలో ఉండొద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఆ సిటీల్లోనివే. బూజు పట్టిన చికెన్ను శుభ్రం చేసి వండడానికి రెడీగా చేయబోతుంటే అధికారులు వెళ్లి పట్టుకున్నారు. అసలు ఆ హోటళ్ల వంటగదిలోకి వెళ్లిన అధికారులు ఆ గబ్బు భరించలేక ముక్కు మూసుకున్నారు. అంతటి అపరిశుభ్రత, కంపుతో నిండిపోయాయి హోటల్ వంటగదులు. భద్రాచలంలో ఓ హోటల్ను తనిఖీ చేసిన అధికారులు అక్కడికక్కడే 25,000 ఫైన్ వేసి వసూలు చేశారు. మరికొన్నింటికి 10,000 చొప్పున జరిమానా విధించారు. అంత దారుణంగా తయారు చేస్తున్నారు ఆహారాన్ని. డ్రైనేజీలో పడేయాల్సిన మాంసాన్ని కస్టమర్ల కోసం వండేందుకు సిద్ధంగా ఉంచడంతో వాటిని హోటల్ యాజమాన్యాలతోనే బయటపడేయించారు. ఆ రెస్టారెంట్లలో వండిన బిర్యానీలు, కూల్ శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. హన్మకొండలో పేరు మోపిన రెస్టారెంట్లు అధికారులను ముక్కున వేలేసుకునేలా చేశాయి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ లో ఫేమస్ హోటల్స్ గా చెప్పుకునే ఏ ఒక్కటి కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని తేలింది. ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో మాంసం, ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ కలిపిన పన్నీరు, తుప్పు పట్టిన వంటపాత్రలు, బూజు పట్టిన కూరగాయలు, కుళ్ళిన మాంసం, హానికర రంగులు పూసిన చికెన్ కబాబ్స్, బొద్దింకలు పడిన ఇడ్లీ పిండి, ఎక్స్పైర్డ్ సాస్ బాటిల్స్ ఇన్ని దొరికాయి. బిల్లు కట్టిన తర్వాత ఆఖరున అరచేతి నిండా సోంపు పోసుకుని తింటారు చూసారా? అది కూడా డేట్ అయిపోయి పడేయడానికి రెడీగా ఉంచిన సరుకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా అప్పుడప్పుడే కదా అని వెళ్తారా? మర్సీ కిల్లింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుగా. చనిపోవడానికి అనుమతి కోరుతారు. అలాంటి వాటికి అప్లై చేయక్కర్లేదు. అప్పుడప్పుడు అలా మండీలకి, రెస్టారెంట్లకి తీసుకెళ్తే చాలు. కొన్నిసార్లు తిన్న వెంటనే రియాక్షన్ ఇస్తుంది. మరికొన్నిసార్లు ఒక్కరోజుకో 2 రోజుల తరువాతో ప్రతాపం చూపిస్తుంది. అదేదో ఇంట్లో తిన్న పప్పు, కూర వల్లే అనుకుంటున్నారంతా. కాదు, 2 రోజుల క్రితం ఏదైనా హోటల్ ఫుడ్ తిన్నారేమో గుర్తు తెచ్చుకోండి. ఫైనల్ గా చెప్పేదొక్కటే, బతికి బట్ట కట్టాలంటే హోటళ్లకు వెళ్లడం మానేయండి. లేదంటారా? చావును ఆర్డర్ ఇచ్చి మరీ టేబుల్ పైకి తెచ్చుకున్నట్టే. అలాంటి రెస్టారెంట్లో తిన్నారంటే ఇక చచ్చారే.